బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీ రాజకీయం హాట్ గా మారింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, కార్పొరేటర్లు 4 ఏళ్ల టర్మ్ పూర్తి చేసుకోవడం, ప్రతిపక్షాలు అవిశ్వాసం అంశం తెరమీదికి తేవడంతో అన్ని పార్టీలు గ్రేటర్ హైదరాబాద్ పై పెట్టాయి. పార్టీలు ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోకముందే పలువురు నామినేషన్లు వేశారు. ఇప్పటికీ కూడా ఏ పార్టీ పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల కార్పొరేటర్లు ఇప్పటికే ఆయా పార్టీల పెద్దలతో సమావేశమయ్యారు. అయినప్పటికీ పోటీ చేయడం, ఎంతమంది పోటీ చేయడం అనే దానిపై స్పష్టత మాత్రం రాలేదు. బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆయా పార్టీల పెద్దలతో మరోసారి సమావేశం కానున్నారు. బీజేపీ కార్పొరేటర్లు స్టేట్ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అదేవిధంగా మేయర్పై అవిశ్వాసానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు చర్చించనున్నట్లు తెలిసింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు మరో 5 రోజుల సమయం ఉంది. ఒక ఎంఐఎం మాత్రం గత స్టాండింగ్ కమిటీ మాదిరిగానే 7 నామినేషన్లు వేసే ఛాన్స్ ఉంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో పార్టీల బలాబలాలు మారడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఈసారి రసవత్తరంగా మారే అవకాశం ఉంది. గతంలో ఎంఐఎం 7, బీఆర్ఎస్ 8 మంది సభ్యులు ఉండగా ఇప్పుడు బీఆర్ఎస్తో కాకుండా కాంగ్రెస్తో ఎంఐఎం కలిసి వెళ్లేలా కనిపిస్తోంది. గ్రేటర్లో మొత్తం 150 మంది కార్పొరేటర్లు కాగా ఇందులో 2 మరణించగా మరో 2 ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో 146 మంది ఉండగా ఇందులో ప్రస్తుతం 41 బీజేపీ, బీఆర్ఎస్ 40, కాంగ్రెస్ 24, ఎంఐఎం 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాలంటే 74 మంది కార్పొరేటర్లు ఏకపక్షంగా ఉండాలి. ఒక్కో సభ్యుడికి 15 మందికి ఓటు వేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ కు ఎంఐఎం సపోర్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ 65 మంది అవుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే స్టాండింగ్ కమిటీని ఏకపక్షంగా చేసుకునే ఛాన్స్ కూడా ఉంది.